ఎలక్షన్లలో గెలిచినాక అందరు లీడర్లు తొలుత సొంత నియోజకవర్గాలకే పోయిర్రు. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్కు దండాలు పెట్టిర్రు. ప్రజలే దేవుళ్ళు అన్నట్టు చేసిర్రు. అట్లనే ఇప్పుడు సీఎం చంద్రన్న కూడా సొంత నియోజకవర్గం బాట పట్టిండు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎంత పోటీ ఇచ్చినా సార్ దిక్కే నిలబడి ఓట్లేసి గెలిపించిన జనానికి అన్ని తీర్లా అండగా ఉంటానని చెప్పనీకే పోయిండట. సీఎం సార్కు కుప్పం పబ్లిక్కు గట్టినే స్వాగతం పలికిర్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయి ఓసారి చెయ్యి పొద్దాం. సారు 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు కుప్పంకెళ్లే గెలిచిండు. కుప్పంలో గెలిచే 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే కుప్పం పబ్లిక్ అంటే ఏపీ సీఎం చంద్రన్నకు మస్తు పాయరం. ఎలక్షన్లలో గెలిచినాక అటు ఇటు తిరుగుడు, సంతకాలు పెట్టుడు, మీటింగ్ల మీద మీటింగ్లు గివే నడిచినాయి. అందుకే జర్ర ఆలస్యమైంది గాని అట్లిట్లా తీరుబడి చేసుకుని సొంత నియోజకవర్గానికి పోయిండు సారు. మళ్ళోసారి ముఖ్యమంత్రిగా సార్ వస్తున్నాడని పబ్లిక్ పట్టరాని సంబరం చేసిర్రు. మీటింగ్ కు పొట్టు మంది వచ్చిర్రు. ఇక ముందుగల పోతనే సార్ అదాట్న ఆగిపోయిన హంద్రీ నీవా కాల్వ పనులు పరిశీలన చేసిండు. ఎమ్మటే పనులు షురూ చేయాలి అన్నట్టు ఆఫీసర్లకు చెప్పిండు. ఇక అటెంక మీటింగ్ లో జోరుగా ముచ్చట్లు చెప్పిండు సారు. కుప్పం నియోజకవర్గం మీద వరాల వాన గురిపించిండు. అన్ని తీర్లా అభివృద్ధి చేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు. పాత సర్కారోళ్ళు సినిమా చూపించిర్రట గాని కృష్ణానది నీళ్లు తీసుకురాలేదట. సార్ గిదే ఏడాది కుప్పానికి కృష్ణా నీళ్లు పట్టుకొస్తాడట. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్లు వేశాడు చూశారా తమ్ముళ్ళు? ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాన అవి కూడా బిరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి. గిట్లా ఒక్కొక్కటి కాదు, కుప్పం అంటేనే రాష్ట్రంలో నెంబర్ 1 అనేటట్టు చేస్తాడట. ఆఖరికి కుప్పానికి విమానాల స్టేషన్ కూడా తీసుకుపోతాడట. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. సొంత నియోజకవర్గం మీద సార్కు పాయరం గట్టినే ఉన్నది కదా అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. ఎక్కడ ఎవళ్ళు చెయ్యెత్తి సార్ను పిలిచినా ఎమ్మటే బండి పక్క కాపి అందరినీ నోరారా పలకరిస్తుండు. ఎవళ్ళకేం ఆపతున్నా అరుచుకుంటుండు. ఎవ్వలను నారాజు చేస్తలేడు సారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటేనే సందు దొరికితే చాలు పబ్లిక్ ను పలకరిస్తుండు. ఎలక్షన్ల ప్రచారంలో సార్ వస్తే ఎట్లెట్లయితే చేస్తానన్నాడో ఆ దిక్కు అడుగులేస్తున్నట్టే కనిపిస్తుంది. మరిగా ఎట్లెట్లా చేస్తారో చూసుకుంటా పోవాలి.